తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కనున్నల మీద పడి ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిండ్రు. నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరిక లేదు. ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు, గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు, చిన్నప్పటి దోస్తులతోటి చిట్చాట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనబడతలేదు. ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనాయని చెప్పుకుంటున్నారు. ఏదో కులగణన అని చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో, కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా, నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీడికి 10 సార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, పిసిసి కమిటీ జరుగుతుంది, ఏఐసిసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు. అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు. దానికి నీ ముచ్చట్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు, ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ రాస్తుండన్న. ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు రాయాల్సిన ఆర్టికల్ ఎవరికి, ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో 55% బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు, ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి. లేకపోతే 10 మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న. పేరుకు నీకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఏడుందన్నా మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు? మున్సిపాలిటీకి మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు, అన్నీ ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. అది చూసేందుకు డాక్టరో, ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో 5 ఏళ్లకు అదే ఉద్యోగంలో పెట్టిరు. డిప్యుటేషన్ మీద వచ్చినామే 5 ఏళ్లకోలే 2 డివిజన్లకోలే పనిచేస్తుంది. ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ. జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా అని చూస్తే కమిషనర్ 4 రోజుల నుంచి చూస్తున్నా. 2-3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని 2 ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు, చర్య లేదు. మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువులకు పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నెల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు. ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్కి పోతాడు, గుడికి పోతాడు, అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తే అని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉందా, ప్రభుత్వం మీద పట్టు ఉందా? నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా? నీ పక్కనున్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వు ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతున్నారు, మా మీద మాట్లాడు మానేసి. మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది.
ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను పైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు. బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట పారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు. నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినవో అదే పార్టీలకు ఈ ముఖ్యమంత్రి కాలేదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచోడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు. ఆయన తిడితే ఏమొస్తుంది? ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మని నేను 4 సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని. దేని మీద వస్తారు? మళ్ళీ నిన్న మీ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నాడు ఐటీఐఆర్ గురించి. జరేందో చెప్పుర్రన్న ఐటీఐఆర్ తీసుకురాని, మన్మోహన్ సింగ్ మంజూరు చేసిన ఐటీఐఆర్ తీసుకురాని. ఏముందో కాగితం మీ దగ్గర? ఏం చేయాలని రాసిర్రో ఐటీఐఆర్లో తీసుకురాని. ఏం చేసినో మీరు వచ్చినాక మేమేం చేసినామో ఒకసారి ఐటీఐఆర్ మీద చర్చకు రాని. ఇవేమి లేవు, ఉత్త గాయి గత్తరు మాటలు తిట్టేసిపోవడం తప్ప. ఇద్దరు డెక్కలు తీసేందుకు పోయి చచ్చిపోతే ఒక ఎంటమాలజిస్ట్ లేదు, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక అధికారికమైనటువంటి స్పందన లేదు. మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి. ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరో చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు. ఎమ్మెల్సీ పనులు, ఢిల్లీ పనులు, పార్టీ మీటింగులు, చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు, పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు, ఇవన్నీ అయిపోయినాక 8 రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు, పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు. నేను మళ్ళీ అడుగుతున్నా, అరే నువ్వు పక్క పార్టీ వాడు అయినా పొద్దున్న లేస్తే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్నా తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తూ ఉన్నాం, పైసలు ఇస్తూ ఉన్నాం, అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు. సాటు కాదు, బాజాబ్తా బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము. మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా? రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్నా నిన్ను? ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు, నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు. నీ మీద విశ్వాసం లేనిది ఎవరికి? ప్రజలకు కాదు, నీ మీద విశ్వాసం లేనిది మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు. అది తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల్లో చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. పేన మీకెళ్ళి పోయిలవటమని బాధపడుతూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి పట్టించుకున్నందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందని నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని. దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు? ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని. దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లాగా అధికారం పోతుంది, 10 ఏళ్ళు అయింది, ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతం రావాలని చెప్పి
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మరి ఈ రాష్ట్రంలో 100కి 90 మంది ప్రజలకు రాదు ఉర్దూ. ఎందుకు రాస్తున్నారు ఉర్దూ? ఎవరిని అడిగి రాస్తుండ్రు? ఉర్దూను ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు? పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని. హిందీ వద్దంటున్నావు కదా, మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు, కన్నడను, మలయాళమో పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి? ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు. తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి, కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు. ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది? ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఉర్దూ రుద్దుతలేరా? మా మీడియా మిత్రులకు ఎవరికైనా ఉర్దూ వస్తుందా? ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడు అన్న ఉర్దూ మాట్లాడగలుగుతాడా? ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు? ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి. ఎవరు భాషల్ని బలవంతంగా రుద్దుతుండ్రు, ఎవరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది ఆలోచించుకోవాలి. ఏదో ప్రాంతీయ పార్టీల కంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ కొడుకునో, వాళ్ళ బిడ్డనో, వాళ్ళ భార్యనో ముఖ్యమంత్రి చేయాలని 10 ఏళ్ళు అయిందని స్టాలిన్ అనేట ఆయనకి ఏం చేయాలని అర్థం కాక ఆగమాగం అయితే స్టాలిన్ మాట్లాడిన మాటలను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటూ మొదలైతే దానికి ముందు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి. దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. మరి మీరు ముఖ్యమంత్రిలా ఇంకేమన్నా నాకు తెలియదు. అధికారం కోసం తమిళనాడులో 26లో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు దానికి వంతపాఠం ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారిది ఎంత దిగజారిపోయి వీళ్ళంటే, అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి, అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తే అంటాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే. ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు. ఇక్కడ 100కి 98 మందికి తెలుగే వస్తుంది, ఏదో 2% మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ. తెలుగుని శాసనసభ నాయకుని వేయండి, శాసనసభలో మాట్లాడేందుకు ఏమో పోనాడైన ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు. అగర్ ఓవైసీ సబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తూ. ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా? ఇదా నీ పరిపాలన? ఇదా నీ పరిపాలన? దీనికోసమైనా కాంగ్రెస్కి ప్రజలు ఓట్లేసింది. ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం. ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు? ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ఏం భాష మాట్లాడుతుంది? హిందీ వద్దని చెప్తారా? చెప్పమని చెప్పు. ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ इस देश में नहीं चलेगा చెప్పమని రాహుల్ గాంధీని. जब लोग बोलेगा इस देश में राहुल नहीं चलेगा. రేవంత్ అన్న పక్కన ఉన్న వాళ్ళని ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జర చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి. ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసమట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు. అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాకే. పాపం శివరాత్రి నాడు పూజ చేసిండంట ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. శివరాత్రి రోజు స్నానం చేసి అడిగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిరు. ఆయనకు నోటీస్ ఇచ్చిరని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి, మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి, 24 గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి, 2 లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి, మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద మాట్లాడుండ్రి, మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి, సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి. లేదా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇయ్యాలటి దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా. మీరు 100 మంది రాన్రి, మేము ఒక్కలమే వస్తాం. ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం. ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించారు. అంతేగాని ఆడలేక మధ్యలో ఓడిందని మీకు చేతగాక ప్రజలని కన్విన్స్ చేసుకోలేక పక్క పార్టీలకు వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి, ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇగో ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగణన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు.
బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం. మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు? రేపు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు 180 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? నువ్వు పోతున్న వనపర్తికి ఏమి ఇస్తావు, అచ్చంపేటకి ఏమి ఇస్తావు, ఆదిలాబాద్కి ఏమి ఇస్తావు, మహబూబాబాద్కి ఎడికెళ్ళి ఇస్తావు? అంటే తెలంగాణకి వెళ్ళి పైసలు బాగా వస్తున్నాయి, మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు. ఈ పాడిందే పాడరా పాసు పనుల భాగవతమని పాడి పాడి ఓడి పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. నువ్వు ఏడవండాలని కోరుకుంటున్నావు, నీ ఇష్టం మరి. అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని, భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే పోతావు తప్ప కొత్తగా ఏముండదు. చివరికి ఒక మాట, కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ కేసులన్నా? నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా? ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది. నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా? ఏసీబీ కేసు. ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా? భయపడుతున్నావా? ఈడీ వచ్చి కాగితాలు కొంచెమైంది, నీ దగ్గర లేవా ఇంకో కాగితాలు? ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏమన్నా స్టే ఉన్నదా? ఇన్వెస్టిగేషన్ కాగితాలు ఈడీ కొంచెమైంది, కిషన్ రెడ్డిని ఇప్పిమను. కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు, నీ ఏసీబీ ఎందుకు? నిన్ను తీసుకుపోయిన రోజు ఏసీబీ వాళ్ళు ఎట్లా తీసుకుపోయారో మర్చిపోయినావా? మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని. ఇంకేం కావాలి సాక్ష్యం? ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం చేత కాదు. నీ పాలన నీకు చేతగాక, ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక నువ్వు వచ్చి మా మీద విరుచుకుపోవడం, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ మీద, సిద్ధాంతం మీద, అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకెవరు అడిగారు నిన్న, బహుశా పిసిసి అధ్యక్షుడే అనుకుంటా. 8 మందిని గెలిపిస్తే ఏం చేస్తుర్రు? మీరేం చేసిర్రు? మీరేం చేసిర్రు అంటున్నా. 2004 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది. ఏదో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్నా రోజు? తెలుగులో రాయించనుంటివి. యాడున్నావన్నా నువ్వు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిర్రు మీరు? ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిర్రు. ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు. అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు వీఆర్ సిన్సియర్. 8 మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం. ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ, మీకు ఇచ్చిన ఎయిమ్స్, మీకు ఇచ్చిన జాతీయ రహదారులు, మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రండి అని చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.